జీవో ఇచ్చినారో అంటే 16 గ్రామాలను పెద్ద రంగంలోకి విలీనం చేస్తున్నామని చెప్పి పోయిన నెల 27/11/2025 ఇచ్చారు సార్. ఆ రోజు నుంచి 16 గ్రామాల తరఫున సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ ఐక్యంతో ఈ 16 గ్రామాలు పెద్ద రంగంలో కలపకూడదు, పెద్ద రంగంలో కలపడానికి కేవలం పెద్ద రంగం మొత్తం ఒక్కటే అంగీకరిస్తారు. 16 గ్రామాలను వ్యతిరేకిస్తారు. కానీ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాము, ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకుపోయినాము, మీ దృష్టి తీసుకొచ్చినాము, సబ్ కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాము. కానీ మాకు ఎలాంటి స్పందన లేదు. అధికారుల నుంచి అయితేనేమి, మేము ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అయితేనేమి ఎవరు కూడా మాకు స్పష్టంగా హామీ ఇవ్వలేకపోతారు. కాబట్టి మేము ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలని చెప్పి మా అందరి తరఫున, మా 16 గ్రామాల తరఫున ఈ రోజు గోపాల్ రెడ్డి అన్న గారు ముందుకు సిద్ధమైనారు సార్. అందుకోసం ఆయన సంఘీభావంగా 16 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సార్ అన్ని రాజకీయ పార్టీలు తరలించాము. అలాగే ఈ 16 గ్రామాలు ఏవైతే నిర్ణయం తీసుకున్నామో సార్, స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా బహిష్కరించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ఏ పార్టీ నాయకులైనా సరే సార్ ఈ 16 గ్రామాల పెద్ద గ్రామంలో కలిపితే ఏ రాజకీయ నాయకులు కూడా మా గ్రామంలోకి అడుగు పెట్టకుండా చేస్తాం. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముట్టడిస్తాం. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు కూడా నిర్బంధిస్తాం, సచివాలయాలు కూడా తెరం. మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు వద్దు, ఎలాంటి గవర్నమెంట్ నుంచి పొందే పరిహారం ఏది వద్దు సార్. కాబట్టి దయచేసి ఈ రోజు మీకు తెలుస్తున్నాం, ఈ 16 గ్రామాలు యథావిధంగా ఆదరణలో ఉండాలి. ఒకవేళ ఆదరణ ఇంకొక మండలం ఏర్పాటు చేసి వస్తే 2 మండల కేంద్రాలు కూడా ఆదరణలో ఉంచాలని చెప్పి రోజు ప్రజలందరి ఐక్యత సార్. కాబట్టి ఆ విధంగా మీరు పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత అంటే ఉంటాం. అది రాత్రైనా పగలైనా చావైనా రేవైనా ఏదైనా కూడా మా నిర్ణయం ఒకటి. 16 గ్రామాలు ఆదరణ మండలంలో ఉంచాలని చెప్పి గోపాల్ రెడ్డి గారికి, అలాగే 16 పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా అభినందనలు. మన స్ఫూర్తి ఇలాగే ఉండాలి. మనం సాధించుకునేంత వరకు కూడా మనం అందరం ఐక్యమత్యంతో ఇలాగే పోరాడాలి. రాజకీయ మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చేందుకు ధన్యవాదాలు సార్. దీన్ని మీరు ప్రభుత్వానికి ఏం ఆదోని మండలం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి 16 గ్రామాల ప్రజలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మామూలుగా రాజ్యాంగం మనకు చాలా స్వేచ్ఛనిచ్చింది, హక్కులనిచ్చింది. మనం ఏ విధంగానైనా ఈ దేశంలో మనం కోరిన చోట కోరిన విధంగా స్వేచ్ఛగా జీవించవచ్చు. దాంట్లో భాగంగా మీరు మీ యొక్క ఏదైనా కానీ నిరసనను కానీ మీరు తెలియజేసుకోవాలనుకునేది మామూలుగా పేపర్ రిప్రజెంటేషన్స్ ద్వారా శాంతియుతంగా తెలియజేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేపట్టినారు. అయితే ఇది ప్రభుత్వ నిర్ణయము కాబట్టి ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉంది మా వరకు చెప్పాలంటే. అయితే మీ యొక్క ఆకాంక్షను బలంగానే ఈ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కానీ, మనకు చేరిన రోజు నుంచి కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇదే విధంగా వచ్చినాయి. అంటే 13 గ్రామాల సర్పంచులు సంతకం పెట్టి ఒకటి, మామూలుగా 16 గ్రామాల ఐక్యత అని చెప్పి ఒక రిప్రజెంటేషను, కొన్ని 1-2 పెద్దహరివనమే ఉండాలని చెప్పేసి ఒక 2 రిప్రజెంటేషన్స్. దీన్ని చాలామంది చాలా రకాలుగా రిప్రజెంట్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఇక్కడ సబ్ కలెక్టర్ వారి ద్వారా. ఈరోజైతే మీ ఆకాంక్ష ఏది ఉందో అది తప్పనిసరిగా పై అధికారులకు తెలియజేసి, ప్రభుత్వానికి తెలియజేసి, వారి నుంచి వచ్చే సమాధానాన్ని మీకు మీడియా ముఖంగా కానీ మామూలుగా నేరుగా కానీ తెలియజేస్తానని చెప్పేసి మండల తహసీల్దార్గా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ సంయమనంతో ఉండి ఇప్పుడు చాలా బాగా శ్రద్ధగా ఉన్నారు, సంతోషం. కొంచెం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎంతోమంది మామూలుగా ఈ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అంబులెన్సెస్ ఉంటాయి, యాత్రికులు తిరిగేటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి, అదేవిధంగా మీ యొక్క ఆకాంక్షను ఇంకా ఏదైనా రిప్రజెంటేషన్స్ ద్వారా ఇంకా శాసన సభ నేతల ద్వారా కూడా తెలియజేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 16 గ్రామాలు తీర్మానం లేకుండా అధికారులు గాని ప్రభుత్వం గాని విడిగొట్టిందని మా బాధ. అదే 16 గ్రామాల తీర్మానం తీసుకొని విడిగొట్టింటే అది వేరే ఉండేది. 16 గ్రామాల తీర్మానమే లేదు. తీర్మానం లేకుండా మనం విడిగొడితే ఆ 16 గ్రామాలు బాధపడతారా లేదు సార్? ప్రభుత్వాలు కానీ చిన్నారివారం నుంచి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారంటే ఇది అసమశిశులైన విషయం కావాలని తెలియజేస్తున్నారు. దయచేసి నాయకుల కళ్ళు తెరవండి, అధికారుల కళ్ళు తెరవండి. ఈ 16 గ్రామాలు కావాలా మీకు? 16 ఒక గ్రామమే కావాలా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారంటే పెద్దవారు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యో పెద్దవారు వాళ్ళకు ఒకటే తెలియజేస్తున్నారు, పెద్దవారు వద్దే వద్దంటున్నాను. మొన్న కొంతమంది పెద్దవారు వాళ్ళు మాట్లాడుతూ పెద్దవారు వద్దే వద్దనే వాక్యాలను వాపసు తీసుకోవాలని చెప్పారు. మీకు సిగ్గు శరం ఉంటే ఈ 16 గ్రామాల తరపున పోరాడుతున్న ప్రజానికానికి మీరు వచ్చి అండగా నిలబడాల్సిందిగా కోరుతున్నాము. అంతే తప్ప ఈ 16 గ్రామాలు ఏదైతే నిరసనలు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారో వాళ్ళు వాపసు తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. మీ డిమాండ్ అనేది అనైతికం. మీరు చేసిన పోరాటం అనైతికం. ఏ ఒక గ్రామాన్ని సంపాదించకుండా కూడా మీరు సంపాదించకుండా మీరేమో 16 గ్రామాలు పెద్దగా కలపాలని చెప్పి నిర్ణయించారు. అధికారులు కూడా తెలియజేయాలి. ఏది ఏమైనా ఈ పోరాటం అనేది ఆగదు. ఏది ఏమైనా ఈ పోరాటం అనేది ఆగదు, ఇంతటితో ఆగదు. ఈరోజు మన 16 గ్రామాల తరపున మన గోడేరు గోపాల్ రెడ్డి అమరనాథ్ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు అందరికీ మద్దతుగా ఉంటాం, సాధిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. వద్దు 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 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత. ఈ పరిస్థితికి కావడానికి దాపరించినటువంటి నాయకులు అయితేనేమి, ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి, ఈరోజు అదేదో మనము సంవత్సరం ఆట పండుగ వస్తుంది చూడే, ఆ సంవత్సరం ఆట కంటే ఒక సంవత్సరం ఒకసారి వస్తుంది. ఇది 16 గ్రామాలకు సంవత్సరం పెట్టించినారన్నమాట అది ప్రభుత్వ యంత్రాంగం. అందుకే ఈరోజు నేను ఈ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి మెయిన్ కారణం ఏమంటే, మేము గతంలో కొలగుంద మండలం, ఆలూరు మండలం, ఆదోళ మండలం తిరుగుతా వస్తున్నాం. ఆ బాధలు మేము అనుభవించినందుకు ఈ 16 గ్రామాల వాళ్ళకి మా అనుభవం చెప్పడం వల్ల రేపు పొద్దున భవిష్యత్తులో మన పిల్లలకైతేనే, విద్యార్థులకైతేనే, మహిళలకైతేనే, మన గ్రామ ప్రజలందరికీ కూడా మేము అనుభవించిన తీరు చెప్పాం. గతంలో ఒలగొంద మండలం, ఆలూరు మండలం మనకి ఎటువంటి పనులు జరుపుకోకుండా, అభివృద్ధి జరుపుకోకుండా, పనులు కావాలంటే అంత దూరం వృథా ప్రయాస పోయి వచ్చిన అనుభవం చెప్పడం వల్ల వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని 16 గ్రామాలకు ఏ రోజైతే గెజిట్ ఇచ్చి నేను మరుసటి రోజు నుంచి కూడా రకరకాల ఉద్యమాలు చేసి, రకరకాల రసారోకలు చేయడం జరిగింది. అక్కడికైనా ప్రభుత్వ యంత్రాంగం అయితేనే, ప్రభుత్వం అయితేనేమి, రాజకీయ నాయకులు ఎవరు మాకు భరోసా ఇవ్వనందున నేను 16 గ్రామాల నాయకులతో, ప్రజలతో చర్చించిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోకూడదు. యాక్చువల్ గా అయితే ఆమెను నిరావర్తించంటే చాలా మంది అన్నారు, ఆశామాష కాదు కదా, తెలియకపోతే మధ్యాహ్నం లేస్తాడమో, సాయంత్రం లేస్తాడమో, అసలు కూర్చుంటారు లేదన్నారు. పొద్దున కూర్చుంటారు లేదా. అయినా 3 రోజుల దాకా నేను డాక్టర్ టెస్ట్ చేయించుకున్నా. అంటే ఇప్పుడు దాకా మధ్యాహ్నం దాకా అన్న విషయం కాదు. యాక్చువల్ మధ్యాహ్నం దాకా ఆఫీసర్లు ఆయన టైం ఇచ్చాడు. ఆయన మధ్యాహ్నం దాకా కూర్చున్నా కాదు, 3 రోజుల దాకా నాకు డాక్టర్ సర్టిఫికేట్, 3 రోజుల దాకా నీళ్లు దాకోకుండా నీ స్టామినా ఉంది, దాంట్లో అనుమానం లేదు అని నేను కూడా మెడికల్ టెస్ట్ చేయించుకొని వచ్చినాను. అందులో అనుమానం లేదు. 3వ రోజుగా 4వ రోజున కూర్చుంటా. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ నాయకులు అయితేనేమి మాకు వచ్చి భరోసా ఇస్తే ఆదోని రూరల్ 1, రూరల్ 2 అని చెప్పేదాకా మాత్రం ఈ దీక్ష విరమింప సమస్య లేదు. ఆదోని చరిత్ర అదే మీరు చెప్పాలి నాకు కదా. ఆదోని చరిత్రలోనే ఇటువంటి ఆధునిక చరిత్రలోనే ప్రజా సమస్యలపై, అంటే సొంత స్వార్థం కోసం కాదు, ప్రజా సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి గతంలో ఒక మహిళ ఉండేది, ఇప్పుడు మీరు తీసుకున్నారు. ఏ రకంగా చెప్తారు సార్ ప్రజలకు? ఇది ఏ రకంగా ఇప్పుడు ప్రజలు రేపొద్దున మళ్ళా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఫైట్ చేస్తున్నాం. ప్రజల కోసం, మా 16 గ్రామాల ప్రజల కోసం చేస్తున్నాం. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఒకసారి మండలం ఏర్పడింది అనుకో, మేము ఆలూరు మండలం
అధికారంలో ఉన్నప్పుడు 175 సంవత్సరాల తర్వాత ఆదోనికి వచ్చినాం. మరి అటువంటి పరిస్థితి డెవలప్మెంట్ నోచుకోలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసము ఈ 16 గ్రామాల కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది.